చేసుకుంటాం కదా, దానిలో 6వ దివ్యదేశం ఈ టెంపుల్. ఫస్ట్ ఏది చూసామో, ఫస్ట్ దివ్యదేశం రంగనాథ్. ఫస్ట్ ఏది సౌండ్ రావట్లే, రంగనాథ్, శ్రీరంగం. ఫస్ట్ శ్రీరంగం. అయితే సోలాపూర్ పోయినప్పుడు మొత్తం మర్చిపోతారేమో. రెండవది కమలవల్లి. మూడవది ఏం చూసాం? మూడో దివ్యదేశం పురుషోత్తమ. గుర్తొచ్చిందా? పురుషోత్తమ శయనంలో ఉన్నారు కదా, అది మూడోది. నాలుగోది ఏం చూసాము? పుండరీకాక్ష. ఓకే, సో ఇది 5వది ఒక్కటి మనం చూడట్లే, 6కి వచ్చాము. ఇది 6వ దివ్యదేశం అనమాట. సో వాళ్ళు రాని కదా ప్రభు, అందరు వచ్చారా? వచ్చారా అందరు? ఓకే. సో ఇక్కడ ఇది టెంపుల్ పేరు వచ్చి అప్పాల రంగనాథ స్వామి. ఈ టెంపుల్స్ ఏ టెంపుల్ పోయినా అన్ని చోట మార్కండే ఋషి ఉన్నారన్నమాట. అందరు మీ వంశస్థులేమో అక్కడ మొత్తం అంతా కూడా. అయితే ఇక్కడ స్వామి చేయి కింద చూసారా, మా స్వామి మార్కండే ఋషిని ఆశీర్వాదం చేస్తున్నారండి. గమనించారా అందరూ? స్వామి తన ఎడం చేతోటి రా రా అని పిలుస్తున్నారండి భక్తుల్ని, ఎడం చేతోటి. దశావతార బెల్ట్ చూసారా? బెల్ట్లో దశావతారం కట్టుకొని ఉంటారు. ఎడం పక్క భూమిదేవి. మీకు శ్రీరంగంలో రంగనాథుని చూడలేదని బాధ ఉండింది, ఇక్కడ ఎంతసేపున చూడొచ్చు. అదే రంగనాథుడు. పంచరంగక్షేత్రం అని అంటారన్నమాట. ఈ రంగం అనే ఈ క్షేత్రం అంతా కూడా కావేరీ తీరంలోనే ఉంటాయన్నమాట. ఫస్ట్ రంగనాథ్ వచ్చేసి మైసూరు దగ్గర ఉంది, ఆది రంగం అంటారు. అంటే రంగం అంటే దానికి 2 సైడు కావేరీ నది వస్తాయి. ఇటుపక్క కావేరి, ఇటుపక్క నది కావేరి. ఆ కావేరి ఇలా వచ్చేసి మళ్ళీ కలుసుకుంటాయి, మళ్ళీ 2గా మళ్ళీ కొద్ది దూరం పోతాయి, మళ్ళీ రంగనాథ్ వస్తే మళ్ళీ 2గా అయిపోతాయి కావేరి, మళ్ళీ కలుసుకుంటాయి అనమాట. అలా 5 రంగక్షేత్రాలు ఉన్నాయి. దానిలో ఫస్ట్ వచ్చి మైసూరు దగ్గర ఉండే ఆది రంగం. సెకండ్ వచ్చేసి మనం శ్రీరంగంలో చూసాం కదా, కస్తూరి రంగనాథుడు ఆయన. మూడోది వచ్చి ఈయన అప్పాల రంగనాథుడు. ఏం రంగనాథుడు? అప్పం ప్రసాదం ఇచ్చారా? అప్పం. ఆయనకి అప్పం చాలా ఫేవరెట్ ప్రసాదం అంట. అందుకని ఆయన పక్కనే ఒక కుండ చూసారా అందరూ? ఆ వెండి కుండలో అప్పం రోజు నైవేద్యం పెడతారు. ఇలా వంగి చూస్తే కనిపిస్తాయి, వెండి కుండ పెట్టుకుంటారు ఆయన తల దగ్గర. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఉబరి చరవసు అని చెప్పి ఒక రాజు. ఆయనకి ఒక శాపం వల్ల ఆయనకు సంపదలు అన్నీ కూడా వెళ్ళిపోయిందంట. సంపదలకంతా వెళ్ళిపోతే అప్పుడు ఒక ఋషి చెప్పారంటే, ఈ శ్రీనగరి క్షేత్రం అని ఊరుంది, ఇక్కడ పోయేసి అన్నదానం చేస్తే సంపదలన్నీ తిరిగి వస్తాయని చెప్పారంట. అయితే ఇక్కడికి వచ్చేసి ఆయన చాలామందికి అన్నదానం చేస్తూ ఉంటే అన్నదానం ఇస్తూనే ఉన్నారు. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో భగవంతుడు వచ్చారంట. సో ఈయన ఏం పెడితే అన్నీ తినేశాడంట. ఆయన అన్నీ తినేసి ఇంకేం కావాలా స్వామిని అడిగినారంట. ఆయనకి అర్థమైపోయింది, ఇది సామాన్యుడు కాదు ఈ బ్రాహ్మణుడు, ఈయన భగవంతుడే అని తెలుసుకుని ఏం కావాలంటే నాకు అప్పం కావాలన్నంట. అప్పం అంటే మాల్పోవలాగా ఇప్పుడు తిన్నారు కదా, అదే అనమాట. సో ఆయన వెండి కుండ చేసి, వెండి కుండలో నెయ్యితోటి అప్పం చేసి దేవుడికి నైవేద్యం పెట్టారంట. ఆ దేవుడు ఎప్పుడైతే అంటే ఈ బ్రాహ్మణ రూపంలో, ఆ బ్రాహ్మణుడు ముసలైన బ్రాహ్మణ రూపంలో వచ్చాడు కదా దేవుడు, ఆయనకి ఎప్పుడైతే నైవేద్యంలో అప్పం ఇచ్చినాడో దేవుడు, బ్రాహ్మణుడు తిన్నాడో వెంటనే తన శాపం అంతా పోయి తన సంపదలన్నీ తిరిగి వచ్చిందంట రాజుకి. సో తర్వాత భగవంతుడి రూపంలో ఇక్కడ వెలసి ఉన్నారండి. అది శ్రీరంగం కంటే ముందు ఇక్కడ వచ్చారు అని చెప్పి చెప్తారు. రంగనాథుడు అయోధ్యలో ఉన్నప్పుడే ఈ క్షేత్రం ఇక్కడ ఉందంట. అప్పట్లో కావేరి ఫుల్గా పోయేదంట, అందుకని రంగనాథుని ఎత్తుకు పెట్టేశారు పైన. అవతల కావేరి ఉంది, యువతల కావేరి. సో పంచరంగ క్షేత్రంలో ఒకడు. అలా ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ప్రసాదం ఫేమస్ ఉంటాయి కదా. శ్రీరంగంలో ఒక ప్రసాదము, తిరుపతిలో లడ్డు ప్రసాదం, కాంచీపురంలో ఇడ్లీ విన్నారా? కాంచీపురం ఇడ్లీ చాలా ఫేమస్. ఇంత పొడుగుండే ఒక ఇడ్లీ. ఇది ఉంది కదా బ్యాంబూ, ఏమంటారు, వెదురు బ్యాంబూ అంటారు కదా, ఇట్లా ఆ కర్ర లోపల ఇడ్లీ పిండి పోసి చేస్తారు. ఇంత పొడుగుండే, ఇంత లావుండే ఇడ్లీ, పొడుగుండే అనమాట. దానిలో జీలకర్రలు, ఆవాలు, కరివేపాకం చేసి పెద్ద ఇడ్లీ, ఒక ఇడ్లీ దాన్ని కట్ చేసి ఇస్తారు, కాంచీపురం ఇడ్లీ అని చెప్పేసి. సో అలాగే ఇక్కడ ఈ స్వామికి అప్పం ప్రసాదం చాలా ఫేమస్ అనమాట. సో అందుకని ఈయన పేరు అప్పాల రంగనాథ్ అని పేరు. సో ఇక్కడ తిరుమంగై ఆళ్వార్ అనే ఒక ఆళ్వారు ఈ స్వామిని పొగడి పాడినారు. చూసారు ఆళ్వార్లు నలుగురు సైడ్లో దర్శనం చేసుకున్నప్పుడు రైట్ సైడ్లో 4 ఆళ్వార్లు ఉన్నారు. ఇక్కడ ఏ టెంపుల్లో పోయినా కూడా ఆళ్వార్లు ఉంటారు. ఎందుకంటే మన ఏ ఇస్కాన్ టెంపుల్లో పోయినా కూడా గోస్వాములు ఉంటారు కదా, 6 గోస్వాములు ఉంటాయి. మన సంప్రదాయం మెయిన్ ఆచార్యులు వాళ్ళు 6 గోస్వాములు. అందులో ఒకడే మన గోపాలభట్ట గోస్వామి శ్రీరంగంలో ఉన్నారు. సో అట్లా ఈ శ్రీ వైష్ణవ టెంపుల్ ఎక్కడ పోయినా కూడా అక్కడ ఈ ఆళ్వార్లు 12 మంది ఆళ్వారు ఉంటారు. అట్లీస్ట్ ఆ గుడిలో ఏ ఆళ్వారు ఆ దేవుడిని కీర్తనం చేశారో ఆ ఆళ్వారు అక్కడ ఉండాయన్నమాట. సో ఇక్కడ 4 ఆళ్వారు ఈ స్వామిని కీర్తనం చేశారండి. ఎవరెవరంటే విష్ణు చిత్త,
విష్ణు చిత్త తెలుసు కదా మీకు. విష్ణు చిత్త, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తర్వాత తిరుమழிసై ఆళ్వార్ అని చెప్పేసి ఇలా నలుగురు ఆళ్వార్లు ఈ స్వామిని పొగడి కీర్తనం చేశారంట. సో ఇప్పుడు మనం ఒక్క ఆళ్వార్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము. తిరుమంగై ఆళ్వార్, పరకాల నీల అని చెప్పి కూడా చెప్తారు ఆయనే. ఆ ఆళ్వార్ చరిత్రం కొద్దిగా మనము వింటామన్నమాట. సో ఈ తిరుమంగై ఆళ్వార్ అనే ఆయన భగవంతుడక శార్ంగం అనే ఒక భగవంతుడి చేతులుండే విల్లు ఉంటాయి కదా, ఆ విల్లు పేరేం తెలుసా? భగవంతుడి చేతులుండే విల్లు పేరే సారంగ అని, సారంగం. భగవంతుడి యొక్క కత్తి పేరే ఎంతమంది చూసారు అన్నమాచార్య సినిమా? అన్నమయ్య సినిమాలో చూసారు ఆ కత్తి అట్లే వస్తాయి. నందగం అనే కత్తి అన్నమాచార్యకి వచ్చారని చెప్తారు కదా, అదే కత్తి. భగవంతుడి కత్తి పేరేంది? నంతకం అనే కత్తి పేరు. కత్తి వచ్చేసి అన్నమాచార్య వచ్చారని చెప్పి చెప్తారు. భగవంతుడి యొక్క గద పేరు తెలుసా? చేతులుండే గద కౌమోదకి. భగవంతుడి శంఖ పేరు పాంచజన్యం. అట్లా ప్రతి ఒక్క దానికి పేరుంది భగవంతుడికి. ఇక్కడ ఉండే వక్షస్థలం ఉండే మణి పేరే కౌస్తుభమణి. కౌస్తుభమణి ఎవరికి వచ్చారు? కులశేఖర ఆళ్వార్. ఎవరు గుర్తుపెట్టుకోవట్లే, రాసి పెట్టుకోవాలన్నమాట. మనం ఈ దివ్య దేశాలన్నీ పోయినప్పుడు చేతిలో ఒక పేపర్, ఎందుకంటే మనకి లైఫ్లో మళ్ళీ ఎప్పుడు అవకాశం దొరికితే తెలియదు కదా, ఎప్పుడు చేతిలో ఒక పేపర్ పెట్టుకొని రాసి పెట్టుకోవాలి. ఎన్ని దివ్య దేశాలు చూసాము, ఇంకెన్ని పెండింగ్ ఉంది 108లో. అలా మనం కోరిక పెట్టుకుంటే దేవుడు ఏదైతే పెండింగ్ ఉందో అది అన్ని టిక్ చేయించారన్నమాట. మనకి మళ్ళీ పోయేదానికి అవకాశం ఇస్తారు. అందుకని ఏ ఆళ్వారు ఇవన్నీ మనం రాసి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడు కౌస్తుభమణి ఎవరు అవతారం? గట్టిగా కులశేఖర ఆళ్వార్, కౌస్తుభమణి. తర్వాత ఇంకా ఏ ఆళ్వారు చెప్పారు? శ్రీవత్సం పొద్దున చెప్పాను స్టోరీ, కమలవల్లి టెంపుల్లో. ఆ స్టోరీ గుర్తుందా పోనీ? ఏం స్టోరీ? వాహనంలాగా తీసుకొచ్చాడు కదా పైకి గుడికి. ఆయన నీచకులంలో ఆయన రాయేసి కొడతాడు, తల నుంచి రక్తం కారుతాయి. ఆయన వచ్చి శ్రీవత్సమక అవతారం, తిరుప్పాణ ఆళ్వార్ ఆయన. సో ఇంకే ఆళ్వారు చెప్పాను? ఇంకొక ఆళ్వార్ గురించి చెప్పిన, విప్రనారాయణ. గుర్తుందా విప్రనారాయణ? ఆయన ఎవరు అవతారం తెలుసా? ఆయన వచ్చి భగవంతుడు ఒక వనమాలకు అవతారం అనమాట. కృష్ణుడు ఒక వనమాల ఉంది కదా, ఆ వనమాల వచ్చేసి విప్రనారాయణకి వచ్చారంట. సో ఇప్పుడు చెప్పబోయేది ఎవరు? శార్ంగం అనే విల్లు, భగవంతుడి చేతులు ఉండే విల్లు ఉంది కదా. అంటే భగవంతుడు ఎట్లా ఈ తన గొప్ప భక్తుల్ని వైకుంఠం నుంచి పంపిస్తారంట. ఎందుకంటే మనల్ని ఉద్ధరించడానికి కొరకే. నిన్న చెప్పాను కదా, ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు, ఒక బిడ్డ హాస్టల్లో ఉండే, తల్లి మనసంద ఆ బిడ్డ హాస్టల్లో ఉన్నాడే అని బాధలు ఉంటాయి కదా. అలాగే అప్పుడు భగవంతుడికి బాధ అనిపించినప్పుడు ఒక్కొక్కరిని పంపిస్తారంట. నీపై కొంతమందిని తీసుకుంటా అని పంపిస్తారంట. అలా వైకుంఠం నుంచి దిగి వచ్చిన ఆచార్యనే ఈ తిరుమంగై ఆళ్వార్ అనమాట. సో ఈ తిరుమంగై ఆళ్వారు అవతారం తీసుకునేది వచ్చేసి కుంభకోణం దగ్గర ఒక ప్లేస్ ఉంది, తిరుక్కురయూలూరు అని చెప్పేసి ఒక ఊరు. ఆయన అవతారం తీసుకున్నప్పుడు ఈ భౌతిక ప్రపంచంతో పూర్తి భౌతికమైన వ్యక్తిగా ఉంటారంట. ఏమాత్రం భక్తి ఏం కనపడదు, చాలా భౌతికంగా ఉంటారు, తింటాడు, తిరుగుతాడు, అట్లా ఎంజాయ్ చేస్తాడు, అట్లా ఉంటాడనమాట ఆయన. అయితే భగవంతుడు ఏం చేస్తారంటే, ఈయన ఎట్టో ఒకడు మళ్ళీ భక్తిలోకి లాగాల అని చెప్పేసి భగవంతుడు ఒక అప్సర స్త్రీని పంపిస్తారంట. ఒక అప్సర అంటే తెలుసు కదా, సుందరమైన అప్సర స్త్రీని పంపిస్తారంట. ఆ అప్సరస్ పేరు వచ్చేసి కుముదవల్లి. చెప్పండి. ఈ కుముదవల్లి వచ్చేసి అక్కడ ఒక గుడి, శ్వేత పుష్కరిణి అని చెప్పి ఒక కోనేరు ఉండింది. దాని వడ్లో ఆమె అవతారం తీసుకుంటుంది. ఒక బ్రాహ్మణుడు ఆమెను తీసుకొని పెంచుతూ ఉంటారన్నమాట. ఆమె పెద్దగా అయినప్పుడు చాలా అద్భుతమైన సౌందర్యం. అంటే అప్సరస్సులు ఎట్లా ఉంటారంటే, మన ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారు కదా, పెద్ద పెద్ద అంధకారులు ఉంటారు కదా, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా అని చెప్తారు కదా, వాళ్ళని ఒక అప్సరతోటి పోల్చుకుంటే ఒక కప్పతోటి పోల్చుకున్నట్టు ఉంటాయండి. అంత సౌందర్యం ఉంటాయండి అప్సరస్సులు. కప్ప అంటే తెలుసు కదా, ఏమంటారు మీరు? కప్పే కదా. అంత బాగుంటాయండి అప్సరస్. అటువంటి అప్సర స్త్రీ అక్కడ వచ్చిందండి తిరువెల్లకుళం అనే ఊరిలో. అయితే తిరుమంగై ఆళ్వార్ ఈమె గురించి వింటే నేను ఆమెనే పెళ్లి చేసుకోవాలా అని చెప్పేసి ఆయన కోరుకున్నాడంట. ఆయన ఒక చిన్న రాజులాగా ఉంటాడు. అంటే లీల ఇదంతా కూడా భగవంతుడు భక్తుల యొక్క లీల. మన భక్తుల యొక్క గురించి వింటే కూడా మన యొక్క కల్మషాలన్నీ పోయి మనకు కూడా భక్తి వస్తాయన్నమాట. సో వాళ్ళు వెరైటీ అయిన లీలలు చేస్తారు భక్తులు, భగవంతుడు అందరూ కూడా. సో ఈయన ఏం చేశారంటే, ఆమె దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ తండ్రి దగ్గర అడిగారంటే, నాకు మీ కూతుర్ని పెళ్లి చేసి ఇస్తారని అడిగినారంటే. తండ్రి చెప్పారంటే, ఆమె సామాన్య ఆమె కాదు, నువ్వే కావాలంటే కూతుర్ని అడిగి చూడని చెప్పినారంట.
సాయన పోయి ఆ కూతురు దగ్గర అడిగాను, నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగితే ఆమె చెప్పిందంటే, నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళి అంటారు కదా మీరు, లగ్నం అంటారా? పెళ్లి చేసుకుంటాను, కానీ ఒకటే కండిషన్, నేను పెళ్లి చేసుకున్న భర్త వచ్చేసి ఆయన చాంటింగ్ చేయాలా, జపం చేయాలా, దీక్ష తీసుకుని ఉండాలా. మామూలు భక్తుని పెళ్లి చేసుకొని దీక్ష తీసుకుని రావాలా, అప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటారనమాట. తిరుమంగళరు ఓకే వెంటనే, అంటే భగవంతుడు ఇలా ఒక్కొక్క ట్రిక్ చేస్తారన్నమాట. మామూలు వాళ్ళని భక్తిలోకి లాగాల కదా, అందుకని భగవంతుడు ఒక ట్రిక్ లాగా ఈమెను పంపించింది. సో ఈయన సరే ఓకే నేను భక్తుడై మారిపోతానని చెప్పి జపం చేస్తాను, తిలకం పెట్టుకుంటాను, భక్తుడిగా మారిపోతానని చెప్పేసి ఆయన ఒక గురు దగ్గర దీక్ష తీసుకునేసి భక్తుడికి వచ్చి నిలబడతారు ఈమె ముందరే. సరే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. ఆమె చెప్పిందంటే, నేను పెళ్లి చేసుకుంటాను, అయితే ఇంకొక కండిషన్ ఉంది, నా భర్త రోజు 1000 వైష్ణవ్కి ప్రసాదం పెట్టాలా. ఈయన రాజు కదా, చిన్న రాజు తిరుమంగయ్య వారు. ప్రసాదం పెట్టి వాళ్ళ పాదాలు కడిగి ఆ నీళ్ళు తాగాల అంటుంది అనమాట. అర్థమైంది కదా? ఎంతమందికి ప్రసాదం పెట్టాలా? 1008 మందికి. సో తిరుమంగయ్య రాజు కదా, ఆయనకి 1000 మంది ప్రసాదం పెట్ట పెద్ద విషయం కాదని చెప్పేసి ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాము. సరే ఆ పెళ్ళికి ఒప్పుకున్నారు. పెళ్ళి జరిగిందనమాట, చాలా గంభీరంగా మంచి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, గృహస్థ ధర్మంలాగా రోజు వైష్ణవుల్ని ఇంటికి పిలిపించేది. 1000 మంది వైష్ణవుల్ని పిలిపించి వాళ్ళకి మంచి విందు, మంచి స్పెషల్ భోజనం, ప్రసాదం పెట్టేదే. ఆ వచ్చిన భక్తులదంతా పాదాలు కడిగి నీళ్ళు తీసుకుంటాడంట. ఎందుకంటే కృష్ణ భక్తి దొరకాలంటే 3 విషయం చెప్తున్నారు చైతన్య చరితామృతం. ఒకటొచ్చి భక్తుల యొక్క పాద ధూళి, భక్తులు నడిచిపోయిన పాద ధూళి ఉంది కదా, అది కూడా మనకు భక్తి ఇస్తాయంటే. భక్తులు పాదాలు కడిగి నీళ్ళు తాగితే భక్తి వస్తాయంటే. భక్తులు తిని వేస్తారు కదా ఉచ్చిష్టం, ఇంగిలి ప్రసాదం, అది తింటే కూడా భక్తి వస్తాయంటే. సో అందుకని తిరుమంగళ వారు ఇది అన్నీ చేస్తున్నారు అన్నమాట. అలా చేస్తూ ఉండగా ఏమైందంటే, రోజు వైష్ణవ సేవ, భక్తులు సేవ చేస్తూ ఉంటే ఈయన హృదయం పూర్తిగా మారిపోయి తన భౌతికమైన కోరికలన్నీ పోయి మంచి భక్తుడిగా తయారైపోయి ఈయనకి వేరే ఏది కోరిక లేదండి, రోజు భక్తులకి సేవ చేయాలా. చైతన్య మహాప్రభు చెప్తారు, భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారు కదా, భక్త సేవ పరమసిద్ధి. భక్తులకు సేవ చేస్తేనే అన్నీ దొరికిపోతాయండి మనకి, భక్తి అన్నీ దొరికిపోతాయండి. అలా వైష్ణవ సేవ చేస్తానే ఉన్నాడు రోజు చేస్తూ ఉండగా ఆయన హృదయం చాలా పవిత్రమైపోయి ఇంకా వేరే ఏ చింతన లేదు. తన దగ్గర ఉండే అన్ని సంపదలు, రాజుగారు ఉండే ఎన్ని సంపద ఉంటే మొత్తం వైష్ణవ సేవకు భక్తుల కోసం ఖర్చుపెట్టారంట. ఖర్చుపెట్టి మొత్తం డబ్బు అయిపోయింది. అయితే ఈయన చిన్న రాజుగా ఉంటాడు, ఈయన పైన ఇంకో పెద్ద రాజు ఉన్నాడు. ఆ పెద్ద రాజుకి డబ్బులు ట్యాక్స్ కట్టాలా, నెల కింద అని చెప్పి కట్టాలన్నమాట. ఈయన డబ్బు కట్టేదే లేదనమాట. ఎందుకు ఈయన అర్థమైపోయింది భౌతిక ప్రపంచంలో ఏం ఉపయోగం లేదు, భక్తులకు సేవ ఒక్కడే పెద్ద గొప్ప భాగ్యం చెప్పేసి అన్ని డబ్బు వైష్ణవులకు ఖర్చు పెట్టేశాడు. కానీ ఏమైందంటే పెద్ద రాజు డబ్బు అడుక్కుని వచ్చారన్నమాట. రేపు ఇస్తా అని చెప్తాడు, రేపు వస్తే ఎల్లుండి ఇస్తా అని చెప్తాడు. డబ్బులు ఇచ్చేదే లేదు, అంటే లేదు, ఉంటుంది కొద్ది డబ్బు, అది భక్తుల సేవ ఖర్చు పెట్టేది. ఇట్లా పోతా ఉంది. ఒకరోజు ఆ రాజు ఏం చేశాడంటే పెద్ద ఒక సైన్యం తీసుకొని ఇంతటి గొడవకు వస్తాడనమాట. గొడవకు వస్తే ఈ ఎంతోమంది భక్తులకి సేవ చేస్తున్నాడు కదా, ఈ అన్ని భక్తులు ప్రార్థన చేస్తారంట, భగవంతుడా ఎట్టో ఒకటి చేసి మా తిరుమంగయ్య ఆళ్వారిని నేను గెలిపించాలా అని చెప్పేసి చెప్పినారంట. అందరు భక్తుల ఆశీర్వాదంతో ఈయన గుర్రం పైన ఎక్కేసి యుద్ధానికి వెళ్తాడంట. ఈయన ఒక్కడే వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు 1000 మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళకి ఈయన చాలామంది వచ్చినట్టు కనిపిస్తారంట. అట్లా పండరపూర్లో శివాజీ మహారాజ్ స్టోరీ ఉంది కదా, ఆయన ఒకడే వెళ్తాడు, చాలామంది వచ్చినట్టు కనిపిస్తాయి కదా విఠల కృప వల్ల. అలాగే ఈయన ఒకడే వెళ్తే వాళ్ళకి ఎంతోమంది వచ్చినట్టు కనిపిస్తాయంట. అందరూ పారిపోయి వెళ్ళిపోతారంట, భయపడిపోయి వెళ్ళిపోతారంట. అయితే ఈయనకు అనిపిస్తాయంట, అయ్యో నేను డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాను అని చెప్పి ఆయన మనసులో అనిపిస్తాయంట ట్యాక్స్. అప్పుడు ఆ రోజు నైట్ కల్లో వరదరాజు వస్తాడంట, కాంచీపురం వరదరాజు ఉన్నాడు కదా, నువ్వు కాంచీపురంకి వచ్చేసి నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తా అని చెప్తారంట. అయితే కాంచీపురంకి వెళ్తే అక్కడ ఒక పలానా చోట కొన్ని నిధి ఇస్తాడంట దేవుడినికి, పెద్ద నిధి అంటే సంపద. ఆ డబ్బుని తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుని ఇచ్చేసి మళ్ళీ వైష్ణవ సేవ చేస్తారండి ఆయన తిరుమంగయ్య ఆళ్వార్. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజు అయినప్పుడు మళ్ళీ డబ్బులు అయిపోయింది. డబ్బులు అట్లే ఉండదు కదా, ఖర్చు పెట్టేస్తాడు మొత్తం, ఎంత దొరికితే ఆ రోజుకి వైష్ణవులకు పెట్టేది. ఇంకా డబ్బులు అయిపోయింది. రేపు మార్నింగ్ అయితే పొద్దునైతే భక్తులు వస్తారు ప్రసాదానికి. కానీ రోజు అన్నదానం జరుగుతుంటే ఇంక వస్తారు కదా, డైలీ ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి తెలిస్తే ఇంక డైలీ వస్తూ ఉంటారు కదా. డైలీ వస్తున్నారు, ఇంత డబ్బులు అయిపోయింది ప్రసాదానికి. ఏం చేయాలా, ఎట్టో ఒకటి చేసేయాలా, ఏం దొంగతనం చేసినా పర్లేదు, భక్తులకి మాత్రం ప్రసాదం పెట్టాలా అని చెప్పేసి. అప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉంటే
ఒక దొంగలు కలిశారంట. దొంగలు చెప్పారు, నువ్వు మాతో పాటు రా, మేము దొంగతనం చేస్తాము, నీ వచ్చి భక్తులకు వాడుకో, మేము మాకు వాడుకుంటామని చెప్తారంట. సరే ఈయన అనుకున్నాడు, దొంగతనం చేసినా పర్లేదు, కృష్ణ భక్తులకి ప్రసాదం పెట్టేది తప్పదు అని చెప్పేసి ఈయన దొంగతనం చేస్తారంట. ఎట్లా దొంగతనం చేస్తారంటే, దొంగతనానికి వెళ్తాడు, వెళ్ళేసి ఎవరైతే అభక్తులు ఉంటారు కదా, భక్తి లేకుండా భౌతికమైన విషయాల్లో భౌతికమైన దానికి ఖర్చు పెడతారో వాళ్ళ దగ్గర పోయి డబ్బు దొంగతనం చేస్తారంట. అది ఎట్లా చేస్తారంటే, ఈ పెద్ద పెద్ద డబ్బులు దొంగతనం చేసుకుని అడవిలో తీసుకుని వస్తారు, పెద్ద పెద్ద మూటలు, అడవి మార్గంలో. బ్లాక్ మనీ అంటారు కదా, చాలామంది పెట్టుకున్నారు కదా బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీ తీసుకెళ్ళి ఈ దొంగతనం చేసుకుంటారంట. తీసుకొచ్చేసి వాళ్ళకి డబ్బు అంతా వైష్ణవ సేవలో వాడేసి వాళ్ళకు కూడా మోక్షం ఇప్పించేస్తాడు ఈయన. అలా జరుగుతూ ఉంది. అట్లా రోజు వైష్ణవులకు సేవ చేస్తూ ఉంటే, ఈయన మంచి పని కోసం చేస్తున్నాడు కదా, ఈయనకి హెల్ప్ చేస్తామని చెప్పేసి నలుగురు పెద్ద పెద్ద యోగిలు ఉన్నారంట. యోగి అంటే తెలుసు కదా మీకు, పెద్ద సిద్ధిలంతా ఉంటారు కదా, సిద్ధ పురుషులు. అలా నలుగురు సిద్ధ పురుషులు ఉన్నారంట. ఎవరెవరంటే, ఒక ఆయన వచ్చేసి నీటిపైన నడిచేవాడంట, నీళ్ళ పైన నడిచేవాడు, అర్థమైందా, వాటర్ పైన నడిచే శక్తి ఉండేవాడు ఒక ఆయన. ఈయనకి శిష్యుడైపోయినాడంట, హెల్ప్ చేయడానికి కొరకు, ఈయనకి దొంగతనం చేయడానికి. ఇంకొక ఆయన ఎవరంటే, పెద్ద పెద్ద తాళాలు ఉంటాయి కదా, లాక్, ఆ లాక్ దగ్గరికి వెళ్ళి, లాక్ అంటే తెలుసు కదా, ఏమంటారు, తాళం కదా, తాళం దగ్గరికి వెళ్ళేసి అట్లా ఊతే చాలంటే లాక్ ఓపెన్ అయిపోతాయంట, తాళం తెరిచిపోతాయంట. తాళం దగ్గర పోయి అంటే ఊతే ఓపెన్ అయిపోతాయి. అటువంటి ఒక సిద్ధ పురుషుడు ఈయనకి శిష్యుడు అయిపోయినాడు. ఇంకొక ఆయన ఎట్లా అంటే, ఆయన ఒక మనిషి నడిచిపోతూ ఉంటే ఆయన నీడ ఉంది కదా, ఆ నీడని అట్ట పట్టుకుంటే ఆయనకి కదలలేడంటే, అట్లా యోగి సిద్ధ పురుషుడు ఆయనకి శిష్యుడు అయిపోయినంటే. ఇంకొక ఆయన వచ్చేసి ఒక ఆయనతో పోయి మాట్లాడితే ఆయన మాట్లాడుతూనే ఉంటారు, ఇంక ఆయన ఎక్కడ వదిలేసి పోలేరంట. అట్లా ఈ నలుగురు యోగిలు ఈ తిరుమంగై ఆళ్వార్కి శిష్యులుగా మారిపోయినారంట. ఎవరెవరు చెప్పండి చూస్తాం, ఎంత గుర్తుందని. నీళ్ళపైన నడిచేవాడు, తాళాలు తెరిచేవాడు, నీడ తొక్కితే ఆగేవాడు, మాట్లాడేవాడు. వెరీ గుడ్, మంచి మెమరీ ఉంది మీకు. అయితే ఈ నలుగురు శిష్యుల్ని తీసుకొని వెళ్ళేసి ఒక్కో చోట ఆపేసి అడ్డగించి వాళ్ళ డబ్బు తీసుకొని వచ్చేది భక్తులకు పెట్టేదనమాట. ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు ఇట్లా పోతూ ఉంటే ఒక మాతాజీ నైట్ టైంలో ఒక బంగారు పళ్ళెం కడుగుతూ ఉందంట, పెద్ద బంగారు ప్లేట్. ఈయన అనుకున్నాడు, ఈరోజు ఈ ప్లేట్ కానీ దొరికితే రేపు అందరికీ అన్నం పెట్టచ్చు అని చెప్పేసి పోయి టక్కని పెరుకునేసాడు ఆమె చేతి నుంచి. పెరిగితే ఆమె నైట్లో కృష్ణ అని చెప్పి అరిచిందంట. మనం మామూలుగా వచ్చేస్తాయి కదా, ఓ విఠలా అంటాం కదా, ఓ కృష్ణ అంటారు కదా. ఓ కృష్ణ అంటే, అయ్యోయ్యో ఈమె భక్తురాల్లాగా ఉందే, అయ్యో భక్తుడి దగ్గర ఎప్పుడు తీసుకోకూడదు, మాతాజీ ఇదా తీసుకోండి క్షమించండి అని చెప్పి మళ్ళీ తిరిగి ఇచ్చేసిపోతాడు. అంటే ఎప్పుడు కూడా భక్తుల దగ్గర డబ్బు తీసుకోడండి. ఓన్లీ అభక్తులు ఎవరైతే వ్యర్థం చేస్తారు కదా, చాలామంది కొన్ని పెళ్ళిళ్ళు కొన్ని చాలా కోట్ల ఖర్చు పెడతారు కదా డబ్బులు వేస్ట్గా, అట్లా వేస్ట్గా ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళ డబ్బు మాత్రమే తీసుకుంటారంట. అట్లా ఏం చేస్తాడంటే, పోయేసి అడవి మధ్యలో, ఆ ఊరుంది ఇప్పుడు కూడా ప్లేస్ ఉంది, అక్కడ పోయి అడవి మధ్యలో నిలబడుకుంటాడు. నలుగురు కలిసి అందరూ నిలబడతారు. చూస్తూ ఉంటే ఎవరో పెద్ద గ్రూప్ వస్తూ ఉంటారు, పెళ్లి గ్రూప్ అట్లా వస్తూ ఉంటే వాళ్ళని ఆపేసేది, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులన్నీ దొంగతనం చేసుకునేది, దాన్ని తీసుకొచ్చి భగవంతుడి సేవకు వాడేది, వైష్ణవుల సేవకు వాడేది అనమాట. ఇలా రోజు జరుగుతూ ఉంది భక్తుల సేవ. ఒక్కరోజు కూడా ఆగకుండా అందరికి ప్రసాదం పెడుతున్నారంట తిరుమంగై ఆళ్వారు. అయితే ఒకరోజు ఏమైందంటే, భక్తులకి ప్రసాదం పెట్టాలని చెప్పేసి నైట్ అర్ధరాత్రి అయిపోయింది, అడవిలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత చూసినా ఒక్కరు రాలేదండి ఆ రోజు, ఎవరో డబ్బు తీసుకొని రాలే. వెయిట్ చేసి చాలా నైట్ 12 అయిపోయింది, 12:30 అయిపోయింది, 1 గంట దగ్గర అయిందంట నైట్. 1 బజ్ గయా కుష్ నై మిలా, ఆయనకి ఏం దొరకలేదండి. అయితే చెప్తున్నారంటే, ఎవరైనా వస్తున్నారా చూడరా, రేపు భక్తులు ఆకలితో వస్తారు, మన నమ్ముకొని వస్తారు, మనం ఏం చేసేది. ఎట్లున్నది, రోజు మనం ఒక చోట ప్రసాదం దొరుకుతుంది, బృందావనం అందకపోతే ఎంతోమంది సాధులు ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క చోట మార్నింగ్ ఇక్కడ ప్రసాదం, మధ్యాహ్నం అక్కడ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఆకలితో వచ్చినప్పుడు మనం ఏదో నమ్ముకొని వచ్చేది కదా ప్రసాదంకి, వాళ్ళు వచ్చినప్పుడు ఏం లేదంటే బాధపడతారు కదా, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారంట. అయితే ఈయన కష్టం మన రంగనాథ్కి అర్థమైపోయిందంట. రంగనాథ్ అమ్మవారికి అన్నారంటే, హే రంగనాయకి బయలుదేరు, మనం భక్తుల కోసం కదా ఆయన చేసేది, ఆయనకి మనమే పోయి హెల్ప్ చేస్తామన్నారంట రంగనాథుడు. చెప్పగానే ఇంకా రంగనాయకి బయలుదేరింది, మొత్తం బంగారు మొత్తం వేసుకునేసి, రంగనాథ్ కూడా పెళ్లి కొడుకులాగా ఫుల్ బంగారు కిరీటము మొత్తం వేసుకునేసి వాళ్ళకి దొంగతనం చేయడానికి అవకాశం ఇవ్వడానికి వీలు. రంగనాయకి ఇద్దరు పల్లకిలో అన్ని దేవతలు అందరూ వచ్చారంట పెళ్లి కొడుకుని మోయడానికి. అలా మోసుకుని అందరూ అదే దారిలో వస్తూ ఉన్నారంట.
వస్తూ ఉండే ఒక ఆయన చెట్టు పైకి ఎక్కి, పెద్ద గ్రూప్ వస్తూ ఉంది, పెద్ద లైట్ కనిపిస్తూ ఉంది, అందరు రెడీగా ఉండండి, వీళ్ళని ఒక్కటి తీసుకుంటే మనకు రేపటికి సరిపోతాయిలే అని చెప్పేసి అందరూ కత్తి అన్ని బట్టి ఎవరిని ఊరికే బెదిరించేది, ఎవరిని ఏం చేయరు, ఊరికే భయపుట్టించేసి తీసుకునేది. అలా రెడీగా అడ్డగించాలని నిలబడుతూ ఉంటే పెద్ద గ్రూప్ వచ్చారంట. వస్తే రంగనాథ్ దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకుని, హే ఆగు, మొత్తం తీ అన్నాడంట. రంగనాథ్ భయపడినట్టు, అయ్యో స్వామి మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని చంపకండి, మేము మొత్తం ఇచ్చేస్తాం, మమ్మల్ని ఏం చేయకండి అని మర్యాదగా మొత్తం ఇచ్చేసి లేకుండా చంపేస్తానన్నాడంట తిరుమంగయ్య వారు. సరే అని చెప్పేసి అమ్మవారి దగ్గర అమ్మవారిది ముక్కు పొడుగు తీశాడంట. అమ్మవారిది కిరీటము, చెవుల్లో ఉండే ఇయర్ రింగ్స్, మాలలు, హారాలు, నెక్లెస్ అన్నీ తీసుకునేసారంట. చాలా వచ్చింది బంగారు. తర్వాత రంగనాథ్ దగ్గరికి వెళ్ళాడంట. రంగనాథ్ కిరీటం, చెవుల్లోది, చేతిలో కడియాలు, ఇక్కడది మాలలు అన్నీ వేసుకునే పెద్ద మొత్తం చాలా వచ్చేసింది. అన్నీ వెతికి తీస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి జ్యువెల్స్ ఉందో, ఆభరణాలు ఉందో అని. అన్నీ తీసి అయిపోతే రంగనాథ్ పాదాల్లో ఒకే ఒక చిన్న, ఏమంటారు దాన్ని, మెట్టియా, తెలుగులో మెట్టి అంటారు కదా, ఆ కాళ్ళు వేసుకుంటారు కదా, పెళ్ళి అయినప్పుడు వేసుకుంటారు కదా, మెట్టులు, అదొక్కడు మిగిలిందండి రంగనాథ్ కాళ్ళు పాదాల్లో. ఈయన అది పట్టుకొని చేతులతో పట్టి లాగుతున్నాడు, రావట్లేదండి, ఎంత లాగినా రావట్లే. అప్పుడు రంగనాథ్ అడిగినాడంటే, ఏమిరా అన్నీ తీసుకున్నావు, మా పెళ్ళి గుర్తు కోసం ఒక్కడను ఉంచొచ్చు కదా అని అడిగినాడు రంగనాథ్. అయితే ఆయన అన్నాడంటే, నువ్వు వాడితే నువ్వు ఊరికే నీ పెళ్ళికి వేస్ట్ చేస్తావు, ఇదంతా కూడా నాకు ఇస్తే నేను ఒకరోజు మా భక్తులకి, వచ్చే భక్తులకి అన్నం పెట్టడానికి, ఆకు కొనుక్కోవడానికైనా పనికి వస్తాయి కదా, దాన్ని అమ్ముకుంటే ఒకరోజు ఆకన్నా కొనుక్కోవచ్చు అని చెప్పేసి పళ్ళుతోటి కొరుకుతాడండి దాన్ని. కింద పడుకొని పాదాలు పళ్ళుతో కొనుక్కొని లాగేస్తాడండి. అన్నీ లాగేసి పెద్ద కొండలాగా అయిపోయిందండి బంగారము, గోల్డ్. ఇంకా వచ్చిన వాళ్ళది అందరిది బంగారం తీసుకున్నారండి. తీసుకొని దాన్ని పెద్ద గుడ్డలాగా పెట్టి దాన్ని మొత్తం కట్టేసి 4 కర్ర ఇట్ట పెట్టేసి ఈ నలుగురు కలిసి, రండిరా లేపండి త్వరగా కానీ అని చెప్పేసి లేపుతా ఉన్నారు. 1 ఇంచు పైకి కదలట్లేదండి. అది ఎంత లేపినా కదలలేదు. ఇది పెట్టింది భగవంతుడు కదా, మన చేతిలో అవుతుందా? పట్టి లేపుతా ఉన్నారు. 1 సెకండ్ 1 ఇంచు పైకి కదలట్లేదండి. కదలకపోతే ఈయనకి డౌట్ వచ్చిందంట తిరుమంగయ్య వారికి. ఈయన ఏదో పెద్ద మంత్రవాదిలాగా ఉన్నాడే, ఏదో మంత్రం చేసినట్టుంది అని చెప్పి కత్తి తీసుకొని పోయేసి, నువ్వు మంత్రం వేస్తున్నావు ఏమన్నా, ఆ మంత్రం వెనక్కి తీయ అన్నారంట. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ మంత్రం తీస్తాను, ఇక్కడ రా నీకు చెప్తానని చెప్పారంట రంగనాథుడు. ఎక్కడ చెప్పు అని చెప్పేసి ఇలా పోయి దగ్గర నిలబడాడు. రంగనాథ్ ముందు నిలబడితే రంగనాథ్ ఈయన చెవిలో చెప్పినారంట, ఓం నమో నారాయణాయ అని చెప్పినాడంట. చెప్పగానే తిరిగి చూస్తే రంగనాథుడు, లక్ష్మీదేవి అలా అందంగా దర్శనమిస్తున్నాడు, నవ్వుతూ దర్శనమిస్తాడ. తిరుమంగయ్య వారికి చేష్టలు చూసి నవ్వుతున్నారంట రంగనాథుడు. ఏమేమి చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి రంగనాథ్ అన్నారంట. స్వామి నన్ను క్షమించాలా అని చెప్పి పాదాల మీద పడి రంగనాథ్ అంటే, ఏం పర్లేదులే, నీవు నా కోసం చేస్తున్నావు కదా, భగవద్గీతలు అంటారు కదా, యజ్ఞార్థోత్ కర్మణోన్యత్ర లోగోయం కర్మబంధన తదర్థం కర్మగౌందేయ ముక్తసంగ సమాచార. ఏదైతే యాక్టివిటీస్ మనం చేస్తున్నామో భగవంతుడి కోసం చేస్తే దానిలో కర్మం లేదంటే, అదే మన స్వార్థం కొరకు చేస్తే ప్రతి దానికి కర్మం ఉంది. అంటే దాని అర్థం మనం కూడా దొంగతనం చేయాలని కాదు. తిరుమంగయ్య వారు ఆయన అన్ని దొంగతనం చేసినా కూడా ఆయన స్వార్థానికి ఆయన రోజు ఉట్టి గంజి అన్నమే తింటాడండి. ఒక చపాతీ కూడా తినలేదండి ఆయన. జస్ట్ రైస్ నీళ్ళు పెట్టుకుని అదొక్కడే ఆయన తినేది. ఆయన పర్సనల్గా ఒక్క రూపాయి ఒక ఇది కూడా ఆయన స్వార్థం కోసం వాడలేదంట, పూర్తి దేవుడి కొరకే వాడినారంట. అయితే దేవుడు చాలా ఆనందపడి తిరుమంగయ్య వారి దగ్గర అడిగినారంటే, హే తిరుమంగయ్య, నాకు శ్రీరంగంలో నా గుడిలో చుట్టూ ప్రహరీ గోడలు కట్టాలా, నువ్వే కట్టగలుగుతావు, నువ్వు కట్టేసేయండి. అంటే భక్తుల దగ్గర భగవంతుడు కోరుకున్నారంట సర్వీస్. అందరికి ఈరో సేవ అనేది. సో తిరుమంగయ్య వారి దగ్గర ఏం అడిగినారు రంగనాథుడు? ప్రహరీ గోడ కట్టమని. ఈరోజు మీరు చూస్తున్నాడు కదా శ్రీరంగంలో ఎన్ని ప్రహరీ గోడలు, 7 ప్రాంగాలు అంతా తిరుమంగయ్య వారు కట్టించిందే. ఎంత బాగుంది ఇప్పుడు శ్రీరంగం గుడి. చూస్తే లోపల పోగానే మనకు ఆనందం వస్తుందంటే ఆ రోజు ఆయన కష్టపడి రంగనాథ్ కోసం కట్టిందనమాట తిరుమంగయ్య వారు. ఆయన ఈ అన్ని దివ్యదేశాలు వచ్చి అన్ని దేవుడి పైన పాడి ఆ రోజు ఈ కలియుగంలో ఇట్లా మనలాంటి పాపులు వస్తారు అని చెప్పి తెలుసుకొని అంత కష్టపడి ఆయన కట్టి పెట్టారు. కాబట్టి ఈరోజు మనం ఆనందంగా లోపల చూస్తున్నాం రంగనాథ్ని. లేకుంటే ఎన్నిసారి ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ అటాక్ చేసి ఎన్ని నాశనం చేసినప్పుడు కూడా తిరుమంగయ్య వారు పెద్ద కట్టి పెట్టినారు. కాబట్టి మనకు రంగనాథ్ మనకు దొరికింది ఈరోజు. సో అప్పుడు ఆ రంగనాథ్ ఆయన చెవిలో ఒక మంత్రం ఇస్తారంట, ఓం నమో నారాయణ. ఈ మంత్రం ఇస్తే ఆయనకి అట్లా హార్ట్ కరిగిపోతాయి. దేవుడు ఆయన కానీ కృప చూపించాలా అనుకుంటే మన హృదయం కరిగిపోతాయి అన్నమాట.
కరిగిపోయేసి అట్లే పడుకునేస్తాడు, కింద పడి నమస్కారం చేసి దేవుడి మీద ఒక పాట పాడతారన్నమాట. వాడి వరుంది నేను మనతాల్ అంటే నేను ఊరికేనే రంగనాథ, నేను భౌతికమైన విషయాల్లో మునిగిపోయి దానము ధాన్యము దీనిలో తిరిగి నిన్ను మర్చిపోయినాను పూర్తిగా. లాస్ట్గా నీ పాదాలను కొరుక్కొని ఆ మెట్టి లాగేసి దాని బదులుగా నువ్వు నాకేమిచ్చినావు? హరినామాన్ని ఇచ్చినావు. ఎంత గొప్ప మంత్రం నాకు ఇచ్చినావు. నలంతరం సొల్లై నాన్ కండుకొండే నారాయణ ఎన్ను నామం. అన్ని భగవంతుడు అన్ని రకాల మంచిది మన జీవితంలో మంగళమైంది ఏమంటే భగవంతుడు ఒక నామం. అంటే అతడి నామాన్ని భగవంతుడు నాకు ఇచ్చినారు అని చెప్పేసి ఆనందపడి ఒక కీర్తన పాడతారు తిరుమంగయాల వారు. ఆ కీర్తన ఇప్పుడు కూడా రంగనాథు పడుకోపోయినప్పుడు దేవుడికి వీణ వాయిస్తూ పడుకోబెడతారన్నమాట. అప్పుడు ఈ పాట పాడతారు, వాడి నేను అని చెప్పి మంచి పాసురాలు. అలా పాడి తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చేసి తిరుమంగయాల వారు మళ్ళీ రంగనాథుకి మళ్ళీ సేవ చేస్తారన్నమాట. ఇంకా మీరు వినాలని కోరుకుంటారా? చాలా అంటారా? చాలా కంటిన్యూ చేయాలా? తోడా సౌండ్ బాగుంది. అయితే తిరుమంగయాల వారు ఇంకొక మంచి లీల చేశారు, అది కూడా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, వినండి, శ్రద్ధగా వినండి. అయితే తిరుమంగయాల వారు మళ్ళీ ఈ వైష్ణవులకు సేవ చేస్తూ ఉంటే ఆయనకు ఒకటే చింత ఏంటంటే రంగనాథ్కు పెద్ద గోడ కట్టాల, ప్రహరీ గోడ కట్టాలని చెప్పేసి రంగనాథ్ ఆజ్ఞ ఇచ్చినాడు కదా, సేవ ఇచ్చినాడు. ఎట్లా చేయాలా, దానికి పెద్ద చాలా డబ్బు కావాలా. ఇప్పట్లయితే మనకు రాయి కట్ చేయడానికి అంతా మిషన్ ఉంది, డ్రర్రని కట్ చేసుకోవచ్చు. ఆ కాలంలో రాయి కట్ చేయడానికి అట్లా కుదురుతుందా? పెద్ద పెద్ద కొండకి వెళ్ళాలా, ఏనుగులు కావాలా, ఏనుగు తిండి పెట్టాలా, వేలాది మంది మనుషులు కావాలి కదా. ఒక్కొక్క రాయి ఎంతెంత పెద్దగా ఉంటాయి గుడిలో కదా. శ్రీరంగంలో శిల్పాలు ఎట్టుంది, వెయ్యికాల మండపం ఎదురుగా కదా, గుర్రము ఏనుగు ఎంత బాగుంది. ఇప్పుడుండే ఇన్ని టెక్నాలజీ ఉంటే కూడా వాళ్ళు అట్లా చేయలేకపోతున్నారు. అంత గ్రేట్ కన్స్ట్రక్షన్. అది ఒక్కసారి కట్టింది 10,000 సంవత్సరాలైనా 1,00,000 సంవత్సరాలైనా అది ఏం కాదు, ఒక్క చుక్క నీళ్ళు రాదు. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టుకుంటాము, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే లీకులు కారుతూ ఉంటాయి కాంక్రీట్ నుంచి. అని అటువంటిది కాదు తిరుమంగయాల వారు కట్టింది. పర్ఫెక్ట్, ఎప్పుడు పర్ఫెక్ట్, ఎప్పుడు చల్లగా ఉండవు, వేడి ఉండదు, అంత సూపర్ కన్స్ట్రక్షన్. అయితే దానికి డబ్బులు కావాలని చెప్పి తిరుమంగయాల వారు ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎట్లా చేస్తామని ఆలోచించి లాస్ట్కి ఆయనకు ఒక ఐడియా వస్తాయన్నమాట. రేపు మనం పోతాం కదా కుంభకోణం అనే ఊరు, దాని పక్కన నాగపట్నం చెప్పే ఒక ఊరుంది, నాగపట్నం. ఆ ఊరిలో ఒక పెద్ద గుడి ఉంది. గుడిలో దేవుడు ఎవరు తెలుసా? బుద్ధ విగ్రహం ఉండే అనమాట. సో ఈ బుద్ధ విగ్రహం ఏంటంటే బుద్ధుల యొక్క ఫిలాసఫీ తెలుసా మీకు? బౌద్ధం అంటే వాళ్ళకి దేవుడికి రూపమే లేదు, దేవుడే లేదంటారు వాళ్ళు. వేదాలను ఒప్పుకునేది లేదు, శూన్యవాదం అంటారు. నీ చనిపోయిన తర్వాత ఏం లేదు, వేదాలంతా ఏం లేదు, అంతా ఉట్టిది, నువ్వు బుద్ధుడిని నమ్మితే చాలు అట్లా అని చెప్పి శూన్యవాదం. అంటే దేవుడికి అగెయిన్స్ట్గా ఉండే ఫిలాసఫీ. అందుకని చైతన్య మహాప్రభు చెప్తాడు, వేద నా మానిలో బౌద్ధ హోయిలో నాస్తిక్. వేదాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా, వేదం పురాణం కదా, మనకి ధర్మమే ఉండేది. ఆ ధర్మాన్ని బుద్ధ వాళ్ళు స్వీకరించారు కాబట్టి బౌద్ధులు వచ్చి నాస్తికులకి సమానం. వాళ్ళ ప్రచారం వింటే ఎవరు దేవుడిని మొక్కరు, దేవుడు పూజ చేయరన్నమాట. అప్పుడు తిరుమంగయాల వారు అనుకుంటారు, ఈ నాస్తికులకు బౌద్ధులకి ఎందుకు అంత పెద్ద బంగారు టెంపుల్, దాన్ని తీసుకొచ్చి మన రంగనాథ్కి కడితే ఎంతోమందికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఆ బౌద్ధ విగ్రహాన్ని దొంగతనం చేయాలా అని చెప్పి ఆ ప్లాన్ చేస్తారన్నమాట తిరుమంగయాల వారు. ప్లాన్ చేసుకొని ఈ 4 శిష్యులతోటి వెళ్ళి ఒకరోజు గుడి పైకి ఎక్కి ఆ గుడిని ఆ రోజు ఎవరు ఉండరు, దాన్ని ఎట్టో ఒకటి పగలగొట్టి విగ్రహం దొంగతనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేస్తే అది కుదరదనమాట. ఇదంతా లీలలు, ఇదంతా కూడా భగవంతుడి యొక్క గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు కొన్ని లీలలు చేస్తారు. మనం దీన్ని విని మనం ఆనందపడితే మనకు మోక్షం వస్తాయన్నమాట. ఎందుకంటే వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళంతా కూడా. అయితే ఈయన ట్రై చేస్తే ఆ గుడి ఓపెన్ చేయడానికి కుదరట్లేదండి పైన. అయితే అనుకుంటాడు ఇది ఎవరు కట్టారని అనుకుంటాడు. అప్పుడు కొందరు చెప్తారు ఊరు వాళ్ళు, దీన్ని కట్టిన ఆయన అండమాన్ ఐలాండ్ ఉంది కదా, ద్వీప్ అండమాన్ తెలుసు కదా. ఎంతమంది తెలుసు అండమాన్? సముద్రం మధ్యలో ఉండే అండమాన్, అక్కడ ఉందని చెప్తారంట. తిరుమంగయాల వెంటనే తన వేషం మార్చుకొని ఒక బిజినెస్ మ్యాన్ లాగా తలలో టర్బన్ అంతా కట్టుకునేసి అండమాన్కి వెళ్ళిపోతారంట. అంటే దేవుడి కోసం ఏమన్నా చేయడానికి రెడీ వాళ్ళు. బిజినెస్ మ్యాన్ లాగా వేషం వేసుకొని అండమాన్కి వెళ్ళి ఆ ఎవరైతే దీన్ని నిర్మాణం చేస్తారు కదా ఈ బుద్ధ గుడి, ఆ కన్స్ట్రక్షన్ చేసిన శిల్పి ఉంది కదా, ఆయన ఇంటికి వెళ్తారంట. ఇంటికి వెళ్ళి ఆయనతో మంచిగా మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసుకుని ఆయన ఇంట్లోనే ఉంటాడు. ఉండి చాలా రోజు ఉండి మంచిగా ఉండి ఒకరోజు చెప్తాడు, మీకు తెలుసా ఆ నాగపట్నంలో బుద్ధ గుడి ఉంది కదా, ఆ గుడిలో ఉండే విగ్రహాన్ని ఎవరో ఎత్తుకొని పోయినారు అని చెప్తారు. ఏం చెప్తారో? ఎత్తుకొని పోయినారు. షాక్ అయిపోతాడు. అవునా,
అయ్యయ్యో అది ఎట్లా ఎత్తుకున్నారో, దాన్ని ఎత్తుకోవడానికి కుదరదే, దానికి 3 చక్రం ఇట్లా పెట్టున్నాను, తర్వాత 2 చక్రం ఇట్లా తిప్పాలా, దాన్ని ఇట్టేస్తేనే ఓపెన్ అవుతుంది, లేకుండా అది ఓపెన్ అవ్వదే అని చెప్పేసి ఆ సీక్రెట్ మొత్తం చెప్పేస్తాడండి ఆయనకి ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి. అవునా, సరే సరే అని చెప్పేసి అన్నీ వినేసి ఆ సీక్రెట్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరినారంట. బయలుదేరి వచ్చేటప్పుడు ఈయన ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా భక్తిలో సేవలో వాడాలని చెప్పేసి. ప్రభుపాద కూడా అంతే అండి, ఆయన ఒక్కొక్క చోట్ల వెళ్తూ ఉంటే ఎవరు కనిపిస్తే వాడిని ఒకటి వాళ్ళకి కృప ఇయ్యాలా, కృష్ణం ఇది చేయాలని చెప్పేసి. ప్రభుపాద ఒకసారి ఫిజీ అనే ఐలాండ్కి వెళ్ళారంటే, అప్పుడు ఫిజీ అనే దీవం విన్నారా మీరు? ఫిజీ దీవం, ఫిజీ ఐలాండ్ అని. ఆ ఫిజీ ఐలాండ్లో అక్కడ ఈ కాళీయమర్దన్ ఉంది కదా, కాళీయమర్దన్ లీల జరిగిన కాళీయుడిని రమణగ దీపం చెప్పి భాగవతంలో ఉంటాయి. కాళీయుడు అక్కడ ఉన్నాడంటే ఫిజీ ఐలాండ్లో. సో ప్రభుపాద అక్కడి నుంచి ఫిజీ నుంచి ఫ్లైట్లో వస్తుంటే ఒక ఆయన పక్కన కూర్చున్నాడు. సో ప్రభుపాద ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ పట్టుకున్నాడు, ఆయనతో మాట్లాడేసి ఫిజీలో నువ్వు ఒక కాళీకృష్ణుడు గుడి కట్టాలని చెప్తారన్నమాట ఆయనకి, ప్రభుపాదకి. జస్ట్ కొద్దిసేపు ఫ్లైట్లో పోయినాడు, ఆయన అక్కడ చెప్పి ఫిజీలో పెద్ద గుడి కట్టాడు, కాళీకృష్ణుడు గుడి. ఆ కాళీయ సర్పం ఇప్పుడు ఉందండి ఫిజీ దీపంలో. అక్కడ ఉండే ఒక డివోటీ వచ్చినారు, వాళ్ళు చెప్తున్నారు నైట్లో వాళ్ళకి సముద్రంలో కనిపిస్తాయండి 1000 తలకాయలు ఉండే పాము కనిపిస్తాయండి. 1000 100 చెప్పినారు. అదొక కొండ పైకి వెళ్తాయండి, అక్కడ నుంచి పొగ వస్తాయండి ఆయన నోటి నుంచి, ఆ పాము అక్కడ ఉందండి. అందుకని ప్రభుపాద ఆయనకి ఆ పక్కన ఉండే కూర్చునే వాడికి ఒక గుడి కట్టమంటారు. అక్కడ ఇస్కాన్ టెంపుల్లో కాళీకృష్ణుడి విగ్రహం ఉంటాయన్నమాట ఫిజీ ఐలాండ్లో, వేరే విదేశంలో అనమాట. సో అట్లా తిరుమంగయాల వారు అక్కడ నుంచి బోట్లో వస్తూ ఉంటే, ఆ బోట్ అంటే తెలుసు కదా, పెద్ద షిప్ని ఏమంటారు? జాజ్. ఓకే, ఏమో నాకు అర్థం కాలే. అయితే ఆ షిప్లో ఎక్కితే, ఆ షిప్లో ఈ వక్కాకు ఉంది కదా, సుపారి ఏమంటారు మీరు? సుపారి. అది ఫుల్గా ఉందంట, కోట్ల రూపాయల ఆస్తిది సుపారి. అండమాన్లో ఇప్పుడు కూడా అది బాగా పండుతాయి, అది కొబ్బరి 2 పండుతాయి. ఒక్కొక్క కొబ్బరి ఇంత పెద్దగా ఉంటాయండి అండమాన్లో, చాలా పెద్ద కొబ్బరి. సుపారి కూడా బాగా పండింది, ఎందుకంటే సముద్రం కదా చుట్టూ. అయితే ఈ సుపారి ఉండే షిప్లో ఎక్కేసి రిటర్న్ వస్తూ ఉంటే తిరుమంగళ వారు చూశాడంటే, ఆ షిప్ది ఓనర్ ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంది, మొత్తం భౌతికంగా వాడతాడు, అది ఏదో కొద్దిగా దేవుడికి ఇస్తే ఆయనకి ఏదో పుణ్యం వస్తాయి కదా అని చెప్పేసి దానిలో నుంచి సుపారి ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడంటే, ఆ ఓనర్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకొని దానిలో నుంచి ఒక సుపారి ఏమంటారు ఒక్క తీసుకున్నాడు. ఒకటి తీసుకునేసి సగం కట్ చేశాడంటే, సగం కట్ చేసి ఆయన చేతికి ఇచ్చి ఇక్కడ పెడుతున్నాను, నాకు షిప్ దిగుతాం కదా, దిగినప్పుడు నాకు ఇచ్చేయని చెప్తారు. నీకెందుకు, ఒకటెందుకు, నీ కాళ్ళ 1000 ఇస్తానులే, తీసుకో అన్నాడు ఆయన ఆ ఓనర్. అట్లా కాదు, నేను సగమే ఇస్తున్నాను, ఆ సగం నాకు తిరిగి ఇస్తా అని చెప్పి నాకు రాసి ఇవ్వాలా అని చెప్తారనమాట. అర్థమైందా మీకు? సగం నాకు దిగినప్పుడు సగం నేను దీనిలో పెట్టాను, సగం నాకు ఇవ్వాలని చెప్పి రాసి ఇవ్వాలని. సరేలే నీకు ఆ రాసి ఇస్తా అని చెప్పి సగం పక్క పెట్టావు, సగం తిరిగినప్పుడు నీకు ఇస్తా అని చెప్పి రాసిస్తానమాట. ఆ రాసుకుని లెటర్ తీసుకునేసి ఇక్కడ దిగినప్పుడు ఈ షిప్లో ఎంత వక్కుండో సగం నాదంటాడు ఈయన. ఆ ఉండే ఒక్కలో వెంటనే పంచాయతీ పెడతారు, గొడవ పెడతారు. చాలా ఎక్స్పర్ట్ కదా మాట్లాడితే, ఇంత ఎవరు నలుగురు శిష్యులు ఉన్నారు చాలా ఎక్స్పర్ట్గా, వారితో మాట్లాడి ఆ ఉండే ఒక్కలో సగం తీసుకున్నాడు అనమాట. సగం తీసుకొని కొన్ని కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది దీనికి, అన్ని తీసుకొచ్చి రంగనాథ్కి కన్స్ట్రక్షన్కి వర్కర్స్ కూలికి డబ్బులు వచ్చిందనమాట. తర్వాత ఏం చేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళేసి ఆ బుద్ధ విగ్రహం దొంగతనంకి వెళ్తారు. చాలా బాగుండే ఆయన కథ. ఆ బుద్ధ విగ్రహాన్ని ఏదో ఒక విధంగా కష్టపడి నైట్ మేలుకొని, ఆయనకి తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఒకటి రంగనాథ్కి సేవ చేయాలని చెప్పి కష్టపడి ఆ గుడిలో వెళ్ళి ఎవరు లేనప్పుడు ఆ బుద్ధ విగ్రహాన్ని కష్టపడి దొంగతనం చేసి పెద్ద బంగారు విగ్రహం అంటే తీసుకొని బయటకు వస్తూ ఉన్నారన్నమాట. మోసుకొని వస్తూ ఉన్నాడు. అందులోపల పొద్దుగైంది, సూర్యుడు ఉదయం అయిపోయింది, పొద్దున మార్నింగ్ తెల్లవారి అయింది. తెల్లవారి అయితే ఎవరైనా చూస్తే గొడవకు వస్తారు కదా అని చెప్పేసి ఏం చేస్తాడంటే, ఒక చింత చెట్టు ఉంటాయి, చింత చెట్టు తెలుసు కదా, ఏమంటారు, ఇమ్లికా పేడ్, ఇమ్లికా ఆకు చూసారా మీరు? నైట్ అయితే అట్లా నిద్రపోతాయి, చూసారా? పగల్లో ఓపెన్ అవుతాయి, నైట్ అయినప్పుడు పడుకునేస్తాయి అనమాట. అయితే ఆ ఇమ్లి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆడ ఒక గుంద తవ్వేసి ఆ బుద్ధ విగ్రహాన్ని లోపల పెడతారండి. పెట్టేసి ఆ ఇమ్లి పేడుకి చెప్తారండి, ఇమ్లి నైట్ నిద్రపోకూడదు, చూస్తూ ఉండాలి దీన్ని అని చెప్పి చెప్తారండి ఆ చెట్టుకి. సో ఇప్పుడు కూడా ఆ ఊర్లో ఆ చింత చెట్టు ఉంది, దానిలో వంశంలో వచ్చిన చింత చెట్టు. అన్ని చెట్టు నిద్రపోతాయి, ఆ చెట్టు మాత్రం నిద్రపోదనమాట. ఇప్పుడు కూడా ఉంది తిరుమంగయాల వారికి కృప వల్ల. సో ఆ బుద్ధ విగ్రహాన్ని ఆడ పెట్టేసి ఒక ల్యాండ్ పెద్ద పొలం లోపల దాచిపెట్టేసి ఆ చెట్టుకు చెప్పేసి ఈయన దూరం నుంచి చూస్తూ ఉన్నాడు, ఎవరు ఎత్తుకోకుండా. కష్టపడి దొంగతనం చేసుకుని వస్తున్నాడు దేవుడి కోసం, దాన్ని ఎవరు ఎత్తుకోకూడదు కదా అని. పొద్దున్న లేచి చూస్తే ఆ పొలంది ఓనర్ ఉన్నాడు కదా, పొలంది ల్యాండ్లో ఉన్నాడు, ఆయన ఎద్దులు అన్నీ తీసుకుని కరెక్ట్గా దున్నడానికి కోసం వస్తున్నాడండి. దున్నడం అంటే తెలుసు కదా, ఆవులను పెట్టుకుని దున్నుతారు కదా, కరెక్ట్ అక్కడే దున్నాలండి ఆయనకి.
తిరుమంగాళవారు పోయి ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు దున్నకూడదు, రేపు దున్నాలని చెప్పి చూశాడండి. ఆయనే వినట్లే. నాలాంటి నేను ఇప్పుడే దున్నుతానండి. తిరుమంగళవారికి ఇంకేం చేయాలి, ఎంత కష్టపడి దేవుడి కోసం చేస్తున్నాడు, దేవుడి కోసం ఎన్ని శ్రమ పడుతున్నాడంటే అన్నాడంటే, ఈ ల్యాండ్ నాదే అన్నాడంటే, ఈ పొలం నాదే అన్నాడంటే. ఇది నాదే అన్నాడు, నా నాయన నాకు ఇచ్చింది నాదే అన్నాడంటే. ఈయన అన్నాడంటే, ఆ ఊర్లో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి పేరు దామోదరుడు, కృష్ణుడు. ఈ ల్యాండ్ నా తండ్రి దామోదరుడు నాకు ఇచ్చిందా, నా తండ్రి దామోదరుడు అని చెప్పినాడంట. ఈయన చెప్పింది కరెక్టే, అన్ని అల్టిమేట్ దేవుడిదే కదా. ఇది నా తండ్రి దామోదరుడు నాదే అన్నాడంట. ఈయనేంద్ర ఇట్టపుతున్నాడని చెప్పేసి వెంటనే అక్కడ పంచాయతీ అంటారు కదా, ఈ గొడవలంది అయితే పోయి కోర్టులాగా పోతారు కదా, పంచాయతీ పిలిచి మాట్లాడి ఇంకా గొడవ అయిపోయింది, నాది నీది అని చెప్పేసి. వెంటనే మంచిగా ఎక్స్పర్ట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడి వాళ్ళని అందరినీ ఓడిపించేస్తారు. ల్యాండ్ ఏంటి అని చెప్పి ఆ రోజు ఏమీ దాన్ని ఎత్తుకోవడానికి కుదరదనమాట. అయితే ఆయనకేమో ఆయన ల్యాండ్ తీసుకోవాలని ఏం లేదు, ఆయన పేదవాడు, ల్యాండ్ తీసుకోవాలని లేదు. కానీ ఈ విగ్రహాన్ని ఎట్టో ఎవరు ఎత్తుకోకుండా ఉండాలి, అంతే ఆయన వరకే. ఆ విగ్రహం తీసుకొని పోతా ఉండే, మొత్తం కప్పేసి కవర్ చేసుకొని తీసుకుపోతా ఉండే. తిరుమంగాళ వరకు దాహం వస్తూ ఉంది, ప్రసాదం తినలే, 2-3 రోజులకి ఏం తినలే, దాహం ఉంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో నీళ్ళు అడిగితే ఎవరు నీళ్ళు ఇవ్వలేదంట. వీడు చాలా డేంజరస్ ఫెల్లో, వీడికి నీళ్ళు అడిగితే దానికోసం ఏదో గొడవ పెడతాడు, ఆయన ల్యాండ్ ఆయన చెప్పి గొడవ పెట్టాడు, ఆయనకి ఎవరు నీళ్ళు ఎక్కడి నుంచి చెప్పేశాడు ఊరు వాళ్ళు. ఎవరు నీళ్ళు ఇవ్వలేదంటే దాహం తట్టుకోలేక గుండె ఎండిపోయి చెప్పేదంటే ఈ ఊరు మొత్తానికి నీళ్ళు లేకుండా పోని చెప్పేశాడు తిరుమంగాళ వారు. ఇప్పుడు వరకు ఆ ఊర్లో ఎక్కడ కూడా నీళ్ళే రాదంట, ఇప్పుడు కూడా నీళ్ళు రాదు ఆ ఊర్లో. ఆ రోజు ఒక భక్తుడు ఒక శాపం పెట్టాడు, ఇంతవరకు నీళ్ళు లేదు ఆ ఊర్లో. తర్వాత ఈ విగ్రహం తీసుకొని అలా నడుచుకొని వస్తూ ఉంటే ఈయన చేసే పనులన్నీ చూసి ఆ దామోదరుడు ఉన్నాడు కదా గుడిలో, ఆ దామోదర విగ్రహము ఈయన అంతా మోసుకొని పోతా ఉన్నాడు. చుట్టూ 4 ఉన్నారు, నైట్ ఎవరు కనపడకుండా కష్టపడి మోసుకొని వస్తూ ఉన్నారు బంగారు విగ్రహాన్ని. అది చూసుకొని దేవుడికి నవ్వు వచ్చిందండి అక్కడ ఉండే కృష్ణుడికి. ఆయన మెల్లగా నడుచుకుని, పెద్ద మూర్తి దామోదరుడు నల్లగా నడుచుకుని అలా వస్తాడు తిరుమంగాళ వెనకాల. తిరుమంగాళ వెనక తిరిగి చూస్తే నల్లగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు. తిరుమంగళ వీడు ఇంకా పెద్ద దొంగలాగా ఉన్నాడే, నాకంటే పెద్ద దొంగలాగా ఉన్నాడు వీడు, నేను ఎంతో కష్టపడి మోసుకొని వస్తున్నా, వీడు నా చేతుల నుంచి దొంగతనం చేసుకుపోతాడేమో. ఇక్కడ చూస్తే ఒక్కడే ఉన్నాడు, ఆయన తోడుగా మళ్ళీ చాలామంది సీక్రెట్గా వస్తున్నారు ఏమని చెప్పేసి, ఎవరు నువ్వు అన్నాడు. నేను దామోదరుడు, ఈ ఊర్లో ఉండే వాళ్ళకి నేను కాపాడే సెక్యూరిటీ అంటారు కదా, కాపడం సెక్యూరిటీ, నేను ఊర్లో ఎవరైనా వస్తే వాళ్ళకు ప్రొటెక్షన్ కొరకు వస్తూ ఉంటాను అన్నాడు. తిరుమంగాళ చెప్పాడు, నాకు నీ సెక్యూరిటీ ఏం అవసరం లేదు, నువ్వు పోతావా లేదా పో అన్నాడండి. సరే నేను వెళ్తా అని చెప్పేసి భగవంతుడు అదృశ్యం అయిపోయినాడంట. మళ్ళీ నడుచుకొని పోతూ ఉన్నారు, విగ్రహం పట్టుకొని చెమట కారుతుంది వేడిలో కష్టపడి వస్తూ ఉంటే కొద్దిసేపు తిరిగి చూస్తే మళ్ళీ దామోదరుడు వెనకే ఉన్నారంట. భగవంతుడు మళ్ళీ దామోదరుడు వెనక్కున్నారంట. తిరుమంగాళవారు భయపడిపోయినాడు, వీడు పెద్ద దొంగలాకున్నారని చెప్పేసి ఆ కత్తి తీసుకొని కొద్దిగా భయపడి చూస్తా అని చెప్పేసి కత్తి తీసుకొని మర్యాదగా పోతావా లేదా అని చెప్పి అడిగినంట దామోదరుడి దగ్గరికి, భగవంతుడి దగ్గర. భగవంతుడు వెంటనే తన బ్యూటిఫుల్ రూపం చూపించాడంట, శ్యామ సుందరుడుగా శంఖ చక్రంతో దామోదరుడు దర్శనం ఇచ్చారంట. ఈయన అలా స్వామి పాదం మీద పడి నమస్కారం చేసుకునేసి మళ్ళీ అక్కడి నుంచి కష్టపడి తీసుకొని శ్రీరంగంకి వచ్చారంట. శ్రీరంగంకి వచ్చేసి ఇక్కడ బుద్ధ విగ్రహం పెట్టాడు. అందులోపల బుద్ధులు ఉన్నారు కదా, బౌద్ధులు ఉన్నారు కదా, బుద్ధ గుడి వాళ్ళు ఈయన వెంటాడుతూ వచ్చారంట. మా విగ్రహం తీసుకొని వచ్చినారని చెప్పేసి రాజు దగ్గరకు వచ్చి కంప్లైంట్ చెప్పారండి, మా విగ్రహాన్ని, మా గుడి దేవుడిని ఈయన దొంగతనం చేసుకొని వచ్చారని. తిరుమంగాళ వారు ఎక్స్పర్ట్ కదా, మంచిగా మాట్లాడేసి చెప్పారంటే, నేను వచ్చే సంవత్సరం 1,000 కాళ్ళ వేలు ఉంది కదా, పెద్ద వేలు, 1,000 తగ్గకుండా మీకు ఇచ్చేస్తా అని చెప్పి రాసి ఇచ్చేస్తాడు. ఏమి రాసి ఇచ్చారు? వేలంటే తెలుసా? వేలు, ఫింగర్, ఏమంటారు, ఈ పెద్ద వేలు, ఇదే నైల్స్, అర్థమైంది కదా, అది తగ్గకుండా మీకు ఇచ్చేస్తానని చెప్తాడు అనమాట. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వచ్చి అడిగితే ఏం చేస్తారంటే, విగ్రహం మొత్తం కట్ చేసి మొత్తం గుడికి వాడేశాడు. 1,000 మాత్రం బాక్స్లో పెట్టి పెద్ద బాక్స్ అంటే ఇచ్చేస్తాడు. అడిగితే 1,000 తగ్గకుండా ఇస్తానని చెప్పి 1,000 ఇచ్చేస్తాడంట ఆయన. అయితే వీళ్ళు మళ్ళీ రాజు దగ్గరకు వచ్చి గొడవకు వస్తారనమాట. అయితే రాజు చెప్తాడు, తిరుమంగాళ వారికి రాజు బాగా సపోర్ట్ చేస్తాడు, వైష్ణవుడికి, రంగనాథుడికి. ఆ కాలంలో మొత్తం ఊరంతా వైష్ణవులే ఉన్నారన్నమాట. వైష్ణవులకు అన్ని చోట రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడులా కలియుగం కాదు. ఇప్పుడు ఎవరైనా భక్తి చేస్తే అందరూ వాడు దొంగ అని చెప్తారు, కలియుగం అట్లా ఉంది. ఆ కాలంలో భక్తుల కంటే చాలా రెస్పెక్ట్. సో రాజు కూడా తిరుమంగాళ వారికి సపోర్ట్ చేస్తారు, నేనేం చేయలేను, రాసి ఇచ్చింది ఆయన ఇచ్చేశారు అని చెప్పేసి అట్లా విన్ అవుతాడు. అలా తిరుమంగాళ వారు లాస్ట్ ఆ మొత్తం డబ్బు తీసుకొని ఎంతో కష్టపడి శ్రమపడి భగవంతుడికి మంచి గుడి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అన్ని గోపురాలు, గుడి అంతా కూడా తిరుమంగాళ వారు నిర్మాణం చేస్తారన్నమాట. లాస్ట్కి భగవంతుడికి ఇన్ని సేవ చేయడం వల్ల ఏమైందంటే, ఆయన హృదయంలో ఆయనకి ప్రేమ భక్తి ఇచ్చేశాడు దేవుడు.
భగవంతుడికి మనం కష్టపడి సేవ చేస్తాం కదా, భగవద్గీత తీసుకెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము, కష్టపడి ఎండలో తిరిగి రథయాత్ర లాగుతాము, భగవంతుడి కోసం పాత్రలు కడుగుతాము. ఇలా కష్టపడి సేవ చేసినప్పుడు మనం ఎదురుగా ఆయన దగ్గర ఏ ప్రతిఫలం ఏం పొందాము ఆయన దగ్గర నుంచి? మనం డబ్బు కోరుకోము, ఆస్తులు కోరుకోము, ఒకటే కోరుకునేది నాకు నీ పట్ల ప్రేమం కావాలా, ప్రేమ భక్తి కావాలా అని చెప్పేసి. అది తిరుమంగాళ్ళ వరకు భగవంతుడు ప్రేమ భక్తి ఇచ్చేశాడంట. ఆ ప్రేమములో ఆయన అట్టే ఒక గోపికలాగా మారిపోయినాడంట. గోపికలాగా మారిపోయి భగవంతుడి కోసం ఏడుస్తూ అన్ని గుడిలు తిరుగుతూ, భగవంతుడా నాకు ఎప్పుడు ఆ ప్రేమం వస్తాయని చెప్పి ఆయన కీర్తనలో కూడా అలాగే ఉంది, నేను కాదలై అరుళ్ళు వెనక్కి నీ ప్రేమం నాకు అని చెప్పి అలా పాడుతూ లాస్ట్ ఆయన అన్ని దివ్యదేశాలు భగవంతుడిని పొగడుతూ ఒక చోట శరీరం వదిలేసి వైకుంఠంకి వెళ్ళిపోయారన్నమాట. శ్రీ తిరుమంగై ఆళ్వార్కి జై. సో శ్రీల ప్రభుపాదుల వారు ఈ తిరుమంగై ఆళ్వార్ గురించి, విప్రనారాయణ ఆళ్వార్ గురించి, వీళ్ళ గురించి అంతా చైతన్య చరితామృతంలో బుక్లో చెప్పిండారన్నమాట. మధ్యలీలలో 9th చాప్టర్లో 69th శ్లోకంలో వీళ్ళ గురించి అంతా ఉందన్నమాట. షార్ట్గా చెప్పినారన్నమాట. శ్రీ అప్పాల రంగనాథ్ భగవానికి, శ్రీల ప్రభుపాద్కి. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉందా మీకు? ఏమైనా అడగడానికి ఏమైనా ఉందా? ప్రశ్నలు? దర్శనం చేసుకోవడం ఏమి గర్దీ ఏముండదు, జనాలు ఏముండదు, దర్శనం చేసుకుంటాము. అక్కడ స్టోరీ కూడా ఇక్కడే చెప్పేసేదా శివాలయం గురించి? అక్కడలోనే 5 గుడిలు ఉన్నాయంట శివుడికి, పంచభూతాలకి. పంచభూతం అంటే తెలుసు కదా, జలం, అగ్ని, వాయు అని చెప్పి చెప్తారు కదా. అలాగే ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క టెంపుల్. జలం కోసం ఒక లింగము, వాయు కోసం ఒక లింగము, అగ్ని కాళహస్తి ఎంతమంది పోయినారు? కాళహస్తి తిరుపతిలో కాళహస్తిలో ఏం లింగం అంటారు? వాయులింగం. అలాగే ఇక్కడ శ్రీరంగంలో ఉండే లింగం వచ్చేసి జలలింగం. కాళహస్తి ఒకడు, ఇంకా మిగతా 4 ఉన్నాయి కదా, పంచభూతాలు కదా. ఆ జలం సంబంధించిన లింగానికి మనం ఇప్పుడు పోతున్నాము. అక్కడ పార్వతీదేవి ఆ కావేరి నీళ్ళతోటి శివలింగం తయారు చేసిందంటే, అందుకని ఆ లింగాన్ని జలలింగం అంటారు, జంబుకేశ్వరం అంటారు. అంటే అక్కడ ఆ కాళహస్తిలో మీరు స్టోరీ వింటారు కదా, ఒక సాలిపురుగు, ఒక ఏనుగు, విన్నారా స్టోరీ? మక్కడికి ఏమంటారు తెలుగులో? స్పైడర్కి ఏమంటారు తెలుగులో? సాలిపురుగు అంటారా మీ భాషలో? మక్కడి అంటారు కదా, ఇలా కడతాయి కదా, వెబ్ కడతాయి కదా. అట్లా ఈ మక్కడిను ఈ హతి 2 కూడా శివుడు ఒక భక్తులు అండి. ఈ మక్కడి ఏం చేస్తాయంటే రోజు శివుడికి ఎండ తగలకుండా ఈ వెబ్ కట్టేస్తాయి, నెట్లా కడతాయి కదా, కట్టి శివుడికి ఎండ తగలకుండా చూస్తాయండి. అది హాతి ఏం చేస్తాయి, రోజు వచ్చి మొత్తం తీసి మొత్తం క్లీన్ చేసి నీళ్ళు పోసుకొని అభిషేకం చేస్తాయంట. అయితే ఇద్దరు శివుడికి మంచిగా సేవ చేయడం వల్ల వాళ్ళిద్దరూ నెక్స్ట్ బర్త్లో పెద్ద రాజులుగా మారిపోయినారంట. పెద్ద రాజులుగా అయిపోయి ఏం చేశారంటే, రాజులుగా అయిపోయి ఈ మక్కడి ఉన్నాడు కదా సాలిపురుగు, ఆయన ఎవడైతే రాజు అయినాడో చాలా గుడిలు పెద్ద గుడి కట్టారు. హాతి ఎవరైతే రాజు అయినాడో ఆయన ఇప్పుడు వచ్చే దారిలో ఒక డ్యామ్ చూసారా మీరు? పెద్ద డ్యామ్ చూసారా? ఆ డ్యామ్ ఇండియాలోనే ఫస్ట్ డ్యామ్ అంటే, అది చాలా పెద్ద డ్యాము. మనం ఒక సైడే చూసాము. దాన్ని కట్టిన రాజు పేరే అంటే కరికాల చోళ. కరి అంటే సంస్కృతంలో ఏమి? హాతి. కరిరాజ వరద హాతి. ఆయన లాస్ట్ బర్త్లో హాతి కాబట్టి ఆయన ఈ బర్త్లో ఆయన పేరు కరికాల చోళ అని చెప్పేసి ఆయన ఈ డ్యామ్ కట్టాడు. ఇంకొక మక్కడి ఏమైంది, ఆయన చాలా గుడిలు కట్టారంట శివుడికి. 69 టెంపుల్స్ కట్టారంట శివుడికి, పెద్ద టెంపుల్స్. అన్ని కట్టినప్పుడు అంటే ఎవరైనా కానీ శివుడికి సిన్సియర్గా భక్తి చేస్తే, నిజమైన భక్తి చేస్తే శివుడు వాడిని కృష్ణుడి దగ్గర తీసుకెళ్తారంట. నరసింహేత స్టోరీ మీరు వినుండారా? నరసింహేత శివుడి కోసం బాగా భక్తితోటి సేవ చేస్తూ ఉంటాడు. సేవ చేస్తూ ఉంటే లాస్ట్ ఒకరోజు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడుగుతాడు. నరసింహేత ఏం చెప్తాడంటే, శివ నాకేం మంచిది నాకు తెలీదు, నీకేది నచ్చితే అది నీ ఇచ్చేసి అన్నారంట. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఆయన అలా బృందావనంకి తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి అక్కడ రాధాకృష్ణుడు ఒక రాసలీల జరుగుతా ఉంటే దాన్ని శివుడు చూపిస్తాడు ఆయన నరసింహేతకి. శివుడికి నచ్చింది అది. సో మనం శివుడి దగ్గర పోయేసి నాకు అది కావాలా, డబ్బు కావాలా, బంగారం కావాలని అడిగితే ఇస్తాడు. తలకాయ నొప్పి పో తీసుకొని పోని ఇచ్చేస్తాడు. కానీ ఏం కోరిక లేకుండా నాకేం తెలియదు శివ, నాకేం తెలియదు, నీకేం నచ్చితే అది అని చెప్తే శివుడు అప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తారంటే కృష్ణుడి దగ్గరికి పంపిస్తారంట. చాలామంది ఉన్నారు భక్తులు ఇస్కాన్లో కూడా, శివుడికి సిన్సియర్గా భక్తి ఇస్తూ సేవ చేస్తారు, అభిషేకం చేస్తారు, వాడిని శివుడు కృష్ణుడి దగ్గర తీసుకెళ్తారు. భాగవతంలో కూడా చాలా స్టోరీ ఉంది. అట్లా ఈ రాజు 69 గుడి కట్టడం వల్ల లాస్ట్గా ఆయన వైష్ణవుడిగా మార్చేస్తాడు శివుడు. సో ఆయన ఇంత పెద్ద గుడి కట్టేసి ఆ గుడి లోపల ఏం చేశారంటే పెద్ద గుడి అయితే పూర్వజన్మంలో హాతి ద్వారా తన సేవ మిస్ అయిపోయింది కదా,
ఈ శివుడికి సేవ. అందులో ఈ గుడి ఏం చేశారంటే పెద్ద గుడి, లోపల హాతి రాకుండా ఎంట్రన్స్ చిన్నగా పెట్టాడంట. లోపల పోతే మీరు చూడొచ్చు, శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గర్భగుడి ద్వారం ఉంది కదా, చాలా చిన్నగా ఉంటాయి అనమాట. అట్లా వంగి లోపల పోలా చూసుకొని రావాలి. ఇంతే ఉండేది శివలింగం, చిన్న శివలింగం. దాని పక్కన చూస్తే పూజారి ఎప్పుడు నీళ్లు చూపిస్తారన్నమాట. నీళ్ళు అక్కడ అన్ని చోట నీళ్ళు కనిపిస్తాయి. తర్వాత అక్కడ అమ్మవారు చాలా ఫేమస్, అఖిలాండేశ్వరి అని చెప్పేసి దేవి ఉంది. మనం దేవి దగ్గర ఏం ప్రే చేయాలా? ఎక్కడ పోయినా అడగాల్సింది ఒక్కడే, కృష్ణ భక్తి కావాలా, కృష్ణుడి పట్ల ప్రేమం కావాలా, వైష్ణవులకు సేవ చేసావా. ఎందుకంటే దీనికన్నా పెద్ద నిధి భౌతిక ప్రపంచంలో ఏం లేదు. కృష్ణుడి భక్తి ఒక్కడు దొరికితే అన్నీ దొరకదు, దేవుడే మన దగ్గరకు వచ్చేస్తారు. ఇంకేమైనా కావాలన్నా మనకి. సో అది మనం కోరుకున్నాము. అక్కడ అఖిలాండేశ్వరిలో మామూలుగా బయట వాళ్ళంతా ఎక్కువ దేనికి వస్తారంటే, అక్కడ శుక్రవారం అయితే అమ్మవారికి ఆ పూజారి సారీ కట్టుకొని వస్తారంట పూజ చేయడానికి. ఇప్పుడు కూడా చూడొచ్చు, సారీ కట్టుకొని పూజ చేస్తారు అమ్మవారికి. అమ్మవారి చెవులో ఇయర్ రింగ్స్ ఉన్నది కదా, శ్రీచక్రం రాస్తారు. కొంతమంది లలితా సహస్రనామం చదువుతారు, గుర్తుందా మీకు? తెలుగు వాళ్ళు ఎక్కువ చదువుతారు లలితా సహస్రనామం. ఆ లలితా సహస్రనామంలో ఈ అఖిలాండేశ్వరి అమ్మవారికి చెవులో ఇయర్ రింగ్స్ గురించి ఉందంట ఆ గుడిలో. సో ఆ ఇయర్ రింగ్స్ కూడా గమనించండి అమ్మవారి దగ్గర పోతే. పెద్ద గుడి, అందరు కలిసి పోతాము దర్శనం చేసి. ఎక్కడ మిస్ అయిపోతే అక్కడ ఏ జనాలు ఎక్కువ ఉండరు, కానీ పెద్ద ఏరియా, చాలా పెద్ద గుడి. అప్పట్లో ఇక్కడ రాజులు ఎట్లా అంటే వాళ్ళు ఒక్క ప్యాలెస్కి ఏమంటారు, రాజధానియా, ప్యాలెస్కి ఏమంటారు, కోట, రాజ్మహల్ కట్టాలంటే వాళ్ళు ఫస్ట్ 3 మందిర్ కట్టాలంటే, 3 మందిర్ కడితే తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారంట రాజులు. సో అందువల్ల పెద్ద పెద్ద గుడిలు, ఇక్కడ తమిళనాడు ఏ గుడి చూస్తే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి గుడిలు. చాలా పెద్ద గుడి దర్శనం చేసుకుంటాము. జంబుకేశ్వర మహాదేవుని చూసుకుంటాము. ఆ మహాదేవుడి వెనకాల ఒక చెట్టు ఉన్నాయి, వేదాల చెట్టు రూపంలో తపస్సు చేస్తాయని చెప్తారు. ఆ చెట్లు ఎప్పుడు నేరేడి పండు వస్తాయన్నమాట. ఆ చెట్టు చూస్తాం మనం. శ్రీ అప్పాల రంగనాథ్ భగవాన్ కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే